నేను అందుకని నేను రాత్రింబౌలు నేను ఇంట్లో కూర్చొని రోజు బెట్టింగ్ యాప్స్ చూసుకోను, లేకపోతే యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కూర్చొని నేను విపరీతమైన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి పుస్తకాలు కంటిన్యూస్గా చదువుతూనే ఉంటానండి నేను. సో నేను చదివి నేను ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా, మా పార్టీ అగ్రనాయకత్వం ముందర ఈ ప్రణాళికలను పెడతా. ఈ దేశంలో ఈ విధంగా వినూత్నంగా ఆలోచించి పేద ప్రజలకు కూడా ఒక గొప్ప శక్తి ఉంటుంది, ఆ శక్తిని వాళ్ళకు పరిచయం చేయాల్సిన ఒక వ్యవస్థను మనం నిర్మించాల్సి ఉంటుంది అన్న ఆలోచన చాలామంది చేయరు. వాళ్ళు స్వార్థం చూసుకుంటారు. నాకు స్వార్థం నాకు అసలు ఇవన్నీ నాకు ఓ బంగ్లా కట్టుకోవాలి, ఒక విల్లాలు ఉండాలి, ఓ 10 మెర్సిడీస్ కార్లు ఉండాలి, నాకు అట్లా ఆలోచన లేవండి. అవన్నీ నేను చూసిన. అంటే బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత 1000 కోట్లకు అభివృద్ధి చెందిరు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అని చెప్పి ఇంకొక వాదన కూడా వింటా ఉన్నాం. వాస్తవంగా ఆర్థికంగా అట్లా ఏమైనా బలపడ్డారా, లేదంటే అవకాశం? ఒకసారి మా ఇంటికి రండి. నేను 1000 కోట్లు ఉంటే నేను ఈ కటారా ఆఫీసులో ఎందుకుంటా సార్? అదేవిధంగా 1000 కోట్ల రూపాయలు ఉంటే నేను కిరాయి ఇంట్లో ఎందుకు, రాజకీయాల్లో జరుగుతున్న కిరాయి ఇంట్లో ఎందుకుంటా అంటున్నాను. సార్ ఇప్పటికి కూడా మీరు కిరాయి కిరాయి ఇంట్లో ఉంటాను. నాకు ఇల్లు లేదు హైదరాబాద్.